హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి ఈ ఇయర్ చాలా ఎక్కువ రిక్రూట్మెంట్స్ అయితే ఉన్నాయని చెప్పి మనం ముందుగా మాట్లాడుకున్నాం ఇయర్ స్టార్టింగ్లోనే. అండ్ ఆల్సో రైల్వే ఇయర్ ఏ జాబ్ నోటిఫికేషన్స్ రిక్రూట్ చేస్తుందా అని చెప్పేసి కూడా ఒక క్యాలెండర్ని కూడా రిలీజ్ చేసింది, ఆర్ఆర్బీ జాబ్ క్యాలెండర్ 2024 అని చెప్పి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎల్పీ రిక్రూట్మెంట్ ఉంటుంది, తర్వాత టెక్నీషియన్ రిక్రూట్మెంట్, తర్వాత ఎన్టీపీసీ, పారామెడికల్ స్టాఫ్, లెవెల్ 1 గ్రూప్ డి, ఇలా రిక్రూట్మెంట్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఈ ఇయర్ మొత్తంగా. ఆ విధంగా చూసుకుంటే మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు, అప్లై ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏం మెన్షన్ చేసిందంటే టెక్నీషియన్కి సంబంధించి ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటి రిక్రూట్మెంట్ అయితే త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండన్నట్లు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే బయట సర్క్యులేట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ వివరాలని క్లియర్గా చెక్ చేద్దాం. ఫుల్ నోటిఫికేషన్ అయితే కాదు, ఇది షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్లో ఏదైతే ఆర్ఆర్బీ రిలీజ్ చేయబోయే ఈ టెక్నీషియన్ జాబ్ నోటిఫికేషన్ ఉందో వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి నెక్స్ట్ మంత్ 9వ తారీఖు అంటే మార్చి 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఏప్రిల్ 8వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్లో మనకి 9,000 వేకెన్సీస్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు, అంటే 9,000 పోస్టులు అయితే ఉంటాయి. సో ఇది మనకు ఒక షార్ట్ నోటీస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ కాబట్టి డీటెయిల్స్ అనేవి కాస్త క్లియర్గా అయితే లేవు, కాస్త అడ్జస్ట్ అయితే అవ్వండి. సో ఇందులో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 1,100 పోస్టులు ఉన్నాయి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకుంటే 7,900 పోస్టులు ఉన్నాయి, టోటల్గా 9,000 పోస్టులు. సో ఇందులో మనకి ఏదైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు ఉన్నాయో వాటికి అప్లై చేయడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 36 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్స్కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో రిజర్వేషన్ ఉన్న కేటగిరీస్ని బేస్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇక శాలరీస్ చూసుకుంటే మనకి ఏవైతే 1,100 పోస్టులతో ఉన్న టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ జాబ్స్ ఉన్నాయి వీటికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5 ప్రకారం శాలరీ పే చేస్తుంది. దాని ప్రకారం చూసుకుంటే మనకి శాలరీ అనేది ఇనీషియల్గా 29,200 రూపీస్ ఉంటుందని చెప్పారు. విత్ ఆల్ అలవెన్సెస్ యాడ్ చేస్తే అరౌండ్ 40,000 రూపీస్ వరకు శాలరీ అయితే వస్తుంది. అలాగే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం శాలరీ అన్నారు, అంటే ఇనీషియల్ పే మనకి 19,900, విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 28 నుంచి 32,000 మధ్యలో శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటి క్వాలిఫికేషన్స్ అనేవి మనం రిఫర్ చేసి తెలుసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. అండ్ ఆల్సో మీకు చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అప్లికేబుల్ అవుతాయని చెప్పి. సో ఆ విధంగానే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయని చెప్పి క్లియర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఇంకా ఉంటే వాళ్ళు ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతారని చెప్పి ముందుగా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో షేర్ అయితే చేస్తున్నాను. డౌట్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ క్లియర్గా అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై అయితే చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి కదా. అప్లికేషన్ ఫీజు సేమ్ ఎప్పుడు రైల్వే జాబ్స్కి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే మనకి జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్ విత్ డిజబిలిటీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, తర్వాత మైనారిటీస్, ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మనకి ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందో ఆ టెస్ట్కి అటెండ్ అయిన తర్వాత అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 400 రూపీస్ ఆఫ్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. అండ్ మైనారిటీస్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్ విత్ డిజబిలిటీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 250 రూపీస్ కూడా అమౌంట్ అనేది రీఫండ్ అయితే అయిపోతుందని చెప్పేసి యాజ్ యూజువల్గానే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది క్లియర్గా చూడొచ్చు. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన తర్వాత మనకి ఏదైతే అఫీషియల్ సైట్స్ అయితే ఉంటాయో ఈ రైల్వే జోన్కి సంబంధించి ఆ రైల్వే జోన్స్కి ఆ రైల్వే జోన్ అఫీషియల్ సైట్లోనే లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఇవన్నీ కూడా సికింద్రాబాద్ జోన్లో ఉంటాయి కాబట్టి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మార్చి 9వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటనే కదా మీకు డౌట్. మనకి టెక్నీషియన్ జాబ్స్ అంటేనే అర్థమవుతుంది కదా ఇవన్నీ కూడా టెక్నికల్ కేటగిరీ జాబ్స్ అని. వీటికి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే 10th క్లాస్ తర్వాత ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో ఐటీఐ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి ఐటీఐలో ప్రతి బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన కూడా వేకెన్సీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏఎల్పీలో చూసుకుంటే అన్ని ఆప్షన్స్ అయితే లేవు, బట్ ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్గా చూసుకుంటే డిప్లొమా క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి ఏదైతే షార్ట్ నోటీస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ద్వారా మనకి రిలీజ్ అయితే అయ్యిందో ఆ డీటెయిల్స్ అయితే ఇవి. సో ఇన్ కేస్ మీరు ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక ఆలస్యం అయితే చేయొద్దు, మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి.
ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.